ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఇవన్నీ కూడా స్థాపిస్తే లోకల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వారు మంచి స్కిల్డ్ నేర్చుకున్న తర్వాత ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. సో మొన్న కూడా మా సెక్రటరీ లేబర్ దానకిషోర్ గారు ఒక 3-day కాన్ఫరెన్స్ పెట్టినారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. అంటే దాంట్లో కూడా ఏదైతే నిర్ణయాలు సమస్యలు ఏమున్నాయి, ఎట్లా కొత్త టెక్నాలజీ కూడా ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్లో యాడ్ చేయాలనుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము టాటా టెక్నాలజీస్తో కలిపి ఈ సెంటర్స్ స్థాపించుకోవాలనుకుంటున్నారో, దీంట్లో కొత్త కొత్త కోర్సెస్ ట్రైనింగ్ ఇచ్చి మన పిల్లలకు వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఒక ఆల్రెడీ ఇవాళ జియో కూడా ఇష్యూ అయింది. ఈ జియో ప్రకారంగా మనకు ఈ సుమారు 1644 crores అన్నమాట ఈ ప్రాజెక్ట్. దీంట్లో 45 కదా, 45 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్. ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ అయింది. కొన్ని చోట్ల రెండు సెంటర్స్ ఉన్నాయి. సో ఎక్కడైతే సెంటర్స్ లేరో, డిమాండ్ ఉన్నదో అక్కడ కూడా కొంచెం అడ్జస్ట్ చేసేది అవసరం ఉంది.